సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు చిలకా బసవయ్య అండి. ఎక్కడ సార్ మీది? రాజధాని అమరావతి, రాయపూడి గ్రామం. ఏంటి సార్ మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా మీకు తెలుసు యాజ్ ఏ రాజధాని రైతుగా. ఏంటి మరి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? వీళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? అసలు పనులు ముందుకెళ్తా ఉన్నాయా? ఈరోజు ఈ అమరావతిలో పరిస్థితి ఏంటి అసలు? ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. ఏదైతే జంగిల్ క్లియరెన్స్ వెంటనే ప్రారంభం చేశారు. దానికోసం 30 కోట్ల చిల్లర నిధులు శాంక్షన్ చేయటం, ఈ ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఈ కంప చెట్లు, జగన్మోహన్ రెడ్డి పెంచినటువంటి కంప చెట్లు మొత్తం కూడా పీకేయటం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డ తర్వాత, వీళ్ళు గెలిచిన తర్వాత బీజేపీ పార్టీ వారు కేంద్ర ప్రభుత్వం పొత్తులో భాగంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది. 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఇక ఎప్పుడైతే ఆ బడ్జెట్లో కేటాయించారో అప్పటి నుంచి పనులు వేగవంతంగా జరగటం జరుగుతుంది. దాంతోపాటు ఒక తక్షణం ఆ పనులు చేయటాని కోసం 1,500 కోట్ల గ్రాంట్ను రిలీజ్ చేయటం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన తరువాత వచ్చినటువంటి అభివృద్ధిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్డీఏ బీజేపీతో పార్టీతో టైఅప్లో ఉన్నాడు, కానీ 10 రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన పాపాన బోల. పోవటం బొకేల దండగా, శాలువాల దండగా, వెంకటేశ్వర స్వామి బొమ్మల దండగే తప్ప 10 రూపాయలు ఈ రాష్ట్రానికి ఉపయోగపడలా. ఆయన కేసుల కోసం, ఆయన కేసులు మాఫీ కోసం కేంద్రం చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేశాడు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఉపయోగపడలా. ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిందో ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఈ రాజధాని అమరావతికి నిధులు శాంక్షన్ అవుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సంస్థలకు ఇక్కడ స్థలాలు కేటాయించారు. ఆ స్థలాలు కేటాయించి ఈ జగన్ బాబు వచ్చిన తర్వాత వాళ్ళందరూ పారిపోయారు. మరలా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళందరూ వరుసపెట్టి వస్తున్నారు. మాకు భూమిని కేటాయించారు కదా, దానిలో మేము నిర్మాణాలు ప్రారంభం చేస్తామని చెప్పేసి నిర్మాణ పనులు వాళ్ళు కూడా ప్రారంభం చేయటం జరుగుతుంది. ఇదేనండి అభివృద్ధి. ఇలాగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆ సంస్థలు అక్కడ పనులు చేసి పనులు ప్రారంభమైతే ఇక్కడ ఉన్నటువంటి యువతకి, నిరుద్యోగులకి, అలాగే ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదే కదా అభివృద్ధి అంటే. దానినే మేమంతా కోరుకుందండి. మరేంటండి, ఒకవైపు ఓడిపోయిన తర్వాత కూడా అంటే ఎలక్షన్కి 3 రాజధానుల కాన్సెప్ట్తో వైసీపీ నాయకులు, ఒకే రాజధాని కాన్సెప్ట్తో ఎన్డీఏ కూటమి నాయకులు ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికీ కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు మేము ఎప్పటికీ 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు? అదే వెనకటికి ఒక సామెత ఉందండి, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ 3 రాజధానులే. ఈ 3 రాజధానులు అని చెప్పేసి ఎలక్షన్కి వెళ్ళాడు. జనం చాచిపెట్టి లెంపకాయ వేశారు. 151 సీట్లు వచ్చిన వాడిని, పెద్ద పెద్ద మగవాళ్ళే ఉండారు ఆ పార్టీలో, వాళ్ళందరినీ కూడా గుడ్డలోడ తీసి కింద కూర్చోబెట్టారు. 11 సీట్లు నీకు ఇచ్చారు. అయినా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ 3 రాజధానులు. జనం నువ్వు 3 రాజధానులే అని వెళ్తేనే కదా నీకు ఓట్లు లేకోకుండా ఇంటికి పంపించింది. అయినా ఇంకా నువ్వు సిగ్గు తెచ్చుకోకుండా నేను 3 అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పిచ్చికి పరాకాష్ట అండి. ఇంకా నీకు తెలుసుకోలేకపోతే అది నీ కర్మ. నువ్వు జనం నన్ను ఎందుకు చేదరించారు అనేది నీలో ఈ మార్పు అనేది కనపడకపోతే ఇక నువ్వు నీ జీవితంలో ఇంకా నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. అంటే జంగిల్ క్లియరెన్స్ పనులు కానీ ఇక్కడ మంత్రి నారాయణ గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో. ఎలా అనిపిస్తుంది అసలు? రాజధాని ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 1630 రోజులు మీరు ధర్నాలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. ఈరోజు ఏ విధంగా అనిపించింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది?
అయితే ఒకటండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి పనులు ప్రారంభమయ్యేసరికి చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, అంతకుముందు ఈ రాజధాని అమరావతిలో ఉన్నటువంటి కొట్లన్నీ కూడా ఎవరైనా చిల్లర కొట్లు పెట్టుకున్నా కానీ పారిపోయారు. బేరాలు లేక, కొనేవాళ్ళు లేక, వచ్చేవాళ్ళు లేక, పోయేవాళ్ళు లేక. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా చిల్లర కొట్లు, హోటల్స్ ఇవన్నీ కూడా ఈ రోడ్ల మీద వెలుస్తున్నాయి. అంతకుముందు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పన్ను ప్రారంభం చేసినప్పుడు 70-80 వేల మంది కార్మికులు ఇక్కడ పనులు చేస్తుంటే అప్పుడు ఎట్టా కలకల్లాడిందో ఆ సూచనలు ఇప్పుడు మాకు కనపడుతున్నాయండి. మరలా ఇక్కడ ఉన్నటువంటి మాలాంటి పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఉపాధి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉపాధి దొరికిందండి. ఎలా అనిపిస్తుందండి చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ ఏ విధంగా అనిపిస్తూ ఉన్నది మీకు? చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు అవుతుంది అనుకుంటా. ఈ 100 రోజుల్లో చేసినటువంటి పనులంటే ఒకటి చెప్పొచ్చండి, పేదవాడికి అన్నం పెట్టాడండి. జగను పేదవాడి కడుపు కొడితే చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఒక పట్టెడ అన్నం, ఒక గుప్పెడు అన్నం 5 రూపాయలకే పెట్టాడండి. అది జీవితంలో పేదవాడు అనేవాడు, ఆ ఆకలి రుచి తెలిసినవాడు దాన్ని మర్చిపోడండి. అలాగే ఇసుక ఇప్పుడు చాలా ప్రజలందరూ చేరువలో ఉంది. అంతకుముందు జగన్ బాబు ఇసుక కావాలంటే 40,000, 50,000 లారీ. ఇప్పుడు ఉచిత ఇసుక వచ్చేసరికి ప్రతి ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ వీళ్ళందరికీ, ఈ భవన నిర్మాణ కార్మికులందరికీ చేతి నిండా పని దొరికింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈగలు తోలుకునేవాళ్ళు, ప్లంబర్ కానీ, టాపీ మేస్త్రి కానీ, సెంటరింగ్ మేస్త్రి కానీ, పెయింట్ మేస్త్రి, వీళ్ళందరూ ఈగలు తోలుకోవటమే. ఒక పనికి 10 మంది పోయేవాళ్ళు. ఇప్పుడు కాస్త పనులు సాగినాయి, చేతిలో పేదవాడికి పని దొరుకుతుంది, చేతిలో ₹1 దొరుకుతుంది. ఈ 100 రోజుల్లో జరిగినటువంటి మచ్చుకు అభివృద్ధి ఈ 2 చాలండి. పేదవాడికి అన్నా క్యాంటీన్ ద్వారా, పేదవాడికి ఉపాధి పని ఇసుక ద్వారా లభిస్తుంది. మిగతా పెన్షన్లు అంటారా, పెన్షన్లు అందరికీ పెంచారు, అంతా బాగానే ఉంది. ఫస్ట్ తారీఖుకే ఇంటికి వచ్చేస్తున్నారు. పెంచిన పెన్షన్లు కూడా ఇచ్చారు. రాజధాని అమరావతిలో అమరావతి పెన్షన్ 2,500 రూపాయలు 5,000 చేసి అది కూడా ఫస్ట్ తారీఖే ఇచ్చేస్తున్నారు. అంతా బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు పై ఏదైతే నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారో 100 రోజుల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడండి చంద్రబాబు గారు. థ్యాంక్ యూ.